ఇక నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో లావు కృష్ణదేవరాయలు అనిల్ కుమార్ యాదవ్ మీద గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. విజయాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దానికి గతంలో చూసినట్లయితే నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోనే శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి. వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తాను తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ నెల్లూరులో గెలిచినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట పార్లమెంటుకి అభ్యర్థిగా తీసుకురావటం వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవటం, ఇప్పుడు అక్కడ ఆయన టీడీపీకి రావటంతో కొంత ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి యాడ్ అవటం, ఇవన్నీ కూడా కృష్ణదేవరాయలకి బలాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. అయితే అనిల్ కుమార్ యాదవ్ బలమైనటువంటి అభ్యర్థిగానే నర్సరావుపేటలో భావించాలి. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ రాజధాని ఎఫెక్టు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉండటం, ఈ నేపథ్యంలో అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల గెలుపు స్పష్టంగా చూడొచ్చు. సరే, దీనికి సంబంధించి మనం చూస్తే లావు శ్రీకృష్ణదేవరాయల గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 7,45,000 ఓట్లతో ఆయనకు రావటం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు రాయపాటి సాంబశివరావు గారికి 5,93,111 ఓట్లు రావటం జరిగింది. మరి 1,53,000 ఓట్ల డిఫరెన్స్తో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లావు కృష్ణదేవరాయలు గెలిచారు. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీకి ఉన్న ఓట్లు, జనసేన ఓట్లు కనుక మనం చూస్తే 5,91,111 ఓట్లు ప్లస్ 50,813 ఓట్లు కనుక మనం కలిపినట్లయితే అయినా కానీ అంటే టీడీపీ జనసేనకి 6,41,000 ఓట్లు వస్తాయి. డిఫరెన్స్ ఇంకా 1,00,000 ఓట్లు డిఫరెన్స్ ఉన్నప్పటికీ అక్కడ అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు ఆయనకున్నటువంటి ఆ ప్రాంతంలో వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఇమేజ్తో ఆ మెజారిటీ, ఆ గెలుపు, ఇప్పుడు అక్కడ ఆయన ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చి కంటెస్ట్ చేయడంతో ఆ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావడంతో లావు శ్రీకృష్ణదేవరాయల గెలుపు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇక